మా వాళ్ళందరూ అయితే టేస్ట్ అయితే చేస్తున్నారు. ఎలా ఉందిరా? సూపర్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వింటేజ్ కుకింగ్. ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము. నేను మా బామర్ది. ఈరోజు మన వీడియో వచ్చేసరికి చిట్టు రొయ్యల ఇగురు. ఈ వీడియో చాలా బాగుంటుంది. ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు వీడియో చూస్తే ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ చిట్టు రొయ్యలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసరికి కేజీ రొయ్యలు, అలాగే 4 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక చిన్న సైజు 3 టమాటీలు, ఒక 6 పచ్చిమిర్చి, ఒక నిమ్మకాయ, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ఆయిల్. ఇవే ఫ్రెండ్స్ మనకి రొయ్యలు ఎగిరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఫ్రెండ్స్, ముందుగా ఈ ఉల్లిపాయలు వచ్చేసరికి కోసుకోవాలి. కోసుకొని అలాగే వీటిని కచ్చబెచ్చగా దంపుకోవాలి. ముందుగా అయితే కోసుకుందాం. ఫ్రెండ్స్, ఈ కోసుకున్న ఉల్లిపాయల్ని ఈ రోట్లో అయితే వేసుకుందాం. ఈ రోట్లో వేసుకొని కచ్చాపిచ్చిగా దంచుకోవాలి. ఫ్రెండ్స్, ఈ ఉల్లిపాయలు కోసుకొని వేసుకున్నాం కదా, ఇది వచ్చేసరికి కచ్చాపిచ్చిగా దంచుకున్నాను. ఇప్పుడు చూసారా, ఈ విధంగా దంచుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కకి తీసుకుందాం. అలాగే మిగతా ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా సేమ్ అలాగే నేను దంచుకుందాం. ఫ్రెండ్స్, అలాగే ఈ టమాటా కూడా కోసేసుకుందాం. ఈ టమాటాలు వచ్చేసరికి నైస్గా కోసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా. చూడండి, నేను ఏ విధంగా కోసుకుంటున్నానో ఆ విధంగా కోసుకోవాలి, చిన్న ముక్కలుగా. చూసారా, ఇవి వచ్చేసరికి సన్నగా కోసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా. ఫ్రెండ్స్, అలాగే ఈ పచ్చిమిర్చిని వచ్చేసరికి ఇలాగ నిలువుగా అయితే చీరేసుకోవాలి. ఫ్రెండ్స్, పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద అయితే సెట్ అయితే పెట్టుకుంటున్నాను. ఫ్రెండ్స్, సెట్ అయితే ఈటెక్కింది. ముందుగా అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఆయిల్ అయితే ఈటెక్కింది. మనం దంచుకున్న కచ్చపిచ్చ దంచుకున్న ఉల్లిపాయ ఉంది కదా, అది వచ్చేసరికి వేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఉల్లిపాయ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. అలాగే మనం ముందుగా కోసుకున్న పచ్చిమిర్చి అవి కూడా వేసేసుకోవాలి. ఈ 2 వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గనిచ్చాను. చూడండి, మనకి లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు మగ్గించాలి. ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగు అనేది పడుతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన అయితే పోయింది. ఇప్పుడు వచ్చేసరికి టమాటా అయితే వేసేసుకున్నాం. ఈ టమాటా వేసుకొని మరొక 2 నిమిషాలు మగ్గించుకుందాం. ఫ్రెండ్స్, మనకి టమాటీలు వేసుకొని మరో 2 నిమిషాలు అయితే మగ్గించాను. ఇప్పుడు వచ్చేసరికి మనం ముందుగా పసుపు ఉప్పు వేసుకొని కలుపుకున్నాం కదా, ఆ రొయ్యలు వచ్చేసరికి వేసేసుకున్నాం. ఈ రొయ్యలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఫ్రెండ్స్, ఈ రొయ్యలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించాను. చూడండి, మనకు వచ్చేసరికి ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసరికి మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకుంటాం. 1 స్పూన్ సాల్ట్, ఒక 3 స్పూన్ల కారం, ఒక స్పూన్ గరం మసాలా,
ఈ 3 వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు బాగా మగ్గనిద్దాం. ఫ్రెండ్స్ 5 నిమిషాల పాటు బాగా ఉడకనిచ్చాను. ఇప్పుడు మనం కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకుందాం. అలాగే ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని దించేసుకుందాం. ఫ్రెండ్స్ మనం పర్ఫెక్ట్గా రొయ్యల ఇగురు అయితే వండేసాం కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. తిండ్రు కొంచెం ఎలా ఉందిరా టేస్ట్? సూపర్. సూపర్ ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. ముద్దకి ఆ రై తగులుతుంటే అదిరిపోయింది. టేస్ట్ సూపర్గా ఉంది. చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఈ చిన్న రైలు అవ్వడం వల్ల ముద్దకి 4-3 వస్తున్నాయి ఒక ముద్దకి. చాలా బాగుంది, టేస్ట్ అదిరిపోయింది. ఫ్రెండ్స్ టేస్ట్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. ముద్దకి 4-5 తగులుతున్నాయి రైలు. సూపర్గా ఉంది. ఈ చిన్న రైలు అవడం వల్ల అదిరిపోయింది టేస్ట్. చాలా బాగుంది. ఇది ఈరోజు మన వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో కుకింగ్ వీడియోస్ కోసం మన వింటేజ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్. వాళ్ళందరూ అయితే టేస్ట్ అయితే చేస్తున్నారు. ఎలా ఉందిరా? సూపర్ ఫ్రెండ్స్.